రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికి. ముందుగా రెహమాన్ గారు. సో రెహమాన్ గారు, సీఎం రమేష్ ఒక బాంబు పేల్చారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? నిన్న కేటీఆర్ ఒక ప్రస్తావన చేయడం జరిగింది, గతంలో కూడా కేటీఆర్ ఒక ప్రస్తావన చేయడం జరిగింది నేషనల్ మీడియాకి ఇస్తున్నటువంటి క్రమంలో. ఒక ఎంపీ అని గచ్చిబౌలి భూములకు సంబంధించినటువంటి టైంలో కూడా ఒక ఎంపీతో క్విడ్ ప్రోకో నడుస్తోంది అన్న కామెంట్ చేస్తే అది తెలంగాణలో ఎంపీ కావచ్చు అని అందరు అనుకున్నారు. ఇక్కడ ఎంపీలు కూడా రెస్పాండ్ అయ్యారు. రఘునందన్ రావు కానీ అరవింద్ కానీ ఆ ఎంపీ ఎవరో బయట పెట్టాలి అని తెలంగాణలోపే ఆలోచించడం జరిగింది. కానీ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్, అవుట్ ఆఫ్ ది స్టేట్. బీజేపీ ఎంపీ, దట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీ ఆయనను ఉద్దేశించి మాట్లాడారు ఒక 1600 కోట్ల డీల్కి సంబంధించి. సో ఇద్దరు రెండు రకాల కామెంట్లు చేస్తున్నారు. బట్ ఈ 1600 కోట్ల విషయం అట్లా ఉంచితే కనుక సీఎం రమేష్ చేసినటువంటి కామెంట్స్ని ఎట్లా చూడొచ్చు? కవిత వ్యాఖ్యలకు కొంత బలం చేకూరుతున్నట్టు కనిపిస్తోలా? వాస్తవాలు ఇందులో రెహమాన్ గారు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాస్ గారికి, అట్లానే కేవీ రెడ్డి గారికి, మిగతా మిత్రులందరికీ, ఐ న్యూస్ ప్రేక్షకులకు, అట్లానే కాంగ్రెస్ అధికార ప్రతినిధికి అందరికీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా మనం ఈ విషయాన్ని మాట్లాడాల్సి వస్తే ఆగస్టు 15 తేదీన ఢిల్లీ కేంద్రంగా 14వ తేదీ అనుకుంటా ముఖ్యమంత్రి 16వ తేదీ ఢిల్లీ కేంద్రంగా ఆయన మాట్లాడారు. ఏమని? బీఆర్ఎస్ లోకి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారు అనేటువంటి అధికారికంగా ఆయన అక్కడ ఢిల్లీ కేంద్రంగా ఒక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ప్రకటన చేసినప్పుడు కొంత సంచలనం అయింది. కానీ అది ఎందుకంటే బీఆర్ఎస్ అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీ. అట్లానే ఒక దానికి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. సొంత పునాదులను ఏర్పరచుకొని ఒక మహత్తరమైనటువంటి ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి పార్టీని, అంటే గతంలో ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడానికే అది ఆ పార్టీ సిద్ధపడలేదు గతంలో. అట్లాంటి పార్టీ తీసుకెళ్లి డైరెక్ట్ గా విలీనం చేస్తారా? ఇది ఎంత మాత్రం నిజమే ఉండవచ్చు అనేటువంటి ఒక చిన్న అనుమానాలే కలిగినాయి, కానీ పెద్ద బలంగా తెలంగాణ ప్రజలు నమ్మలేదు. ఇంకొక సబ్మిషన్ ఈ అనుమానాలకు రెహమాన్ గారు, ఇంకొక పాయింట్, కేసీఆర్ కి ఒక గవర్నర్ పదవి ఇస్తా అన్న ఒప్పందం జరిగింది. కేటీఆర్ కి, హరీష్ రావుకి కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పిస్తా ఉన్నటువంటి ఈ చర్చలు కూడా జరిగినాయి అన్నది కూడా వచ్చింది. ఐ థింక్ ఈ సందర్భంలోనే అనుకుంటా ముఖ్యమంత్రి అన్నది కూడా. అవును, అంటే ఆయన ఉపరాష్ట్రపతి అన్నారు ఏకంగా. ఉపరాష్ట్రపతి పదవిని ఆఫర్ చేసినట్టుగా ఉంది. ఆయనకి ఇస్తున్నారు, మీరు రాసి పెట్టుకోండి, ఇది జరగబోతుందని ఆయన ఇదిగా ప్రకటించారు. ఆ తర్వాత ఒక టీవీ ఛానల్ ఏకంగా బ్రేకింగ్ న్యూస్ నడిపింది. పలానా కట్ ఆఫ్ డేట్ లో విలీనం చేయబోతున్నారు అని చెప్పి తెలుగు టీవీకి సంబంధించి ఒక టీవీ ఛానల్ బ్రేకింగ్ నడిపింది. ఇదంతా తర్వాత ట్రాష్, ఇదంతా వాస్తవం కాదు, దీంట్లో నమ్మదగింది ఏమీ లేదని చెప్పేసి బీఆర్ఎస్ ఆ వాదనను తోసిపుచ్చింది. అయితే దాని తర్వాత ఒకటేసారి కవిత తెరపైకి వచ్చి ఆమె పర్స్పెక్టివ్ ఏంటంటే తెలంగాణకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష, తెలంగాణ ఆకాంక్షలకు, తెలంగాణ వాదానికి ఒక బలమైనటువంటి వెన్నెముక బీఆర్ఎస్ అనండి, టీఆర్ఎస్ అనండి, ఈ పార్టీయే. కానీ దీన్ని తీసుకెళ్లి విలీనం చేద్దాం అనేటువంటి ఒక ఆలోచనను నేను వ్యతిరేకించిన. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అయినటువంటి ఇంత గొప్ప పార్టీని ఉన్నపలంగా బీజేపీలో విలీనం ఎట్లా చేస్తారని చెప్పి నేను అడ్డుకున్నా. నేను జైల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రతిపాదనలు వచ్చాయని చెప్పారు. కానీ దానికి కౌంటర్ గా కేటీఆర్ గారు మాట్లాడుతూ బహిరంగ వేదికల మీద మాట్లాడొద్దు ఇట్లాంటి అంశాలని, ఏమైనా పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ విషయాల్ని అంతర్గత సమావేశాల్లోనే మాట్లాడాలి తప్ప మీరు బహిరంగ వేదికల మీద మాట్లాడొద్దు అన్నారే తప్ప ఈ అంశాన్ని పూర్తిగా ఇది తప్పు, అట్లాంటి ప్రయత్నం జరగలేదు. అంటే ఇంకొక విషయం, మొత్తం పార్టీ మొదలుకే ఎసరు పెట్టేటువంటి ఇంత పెద్ద ఆరోపణ చేసిన కవితకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం కానీ, లేదా ఆమెను పార్టీ నుంచి బహిష్కరించడం కానీ, అంటే మొత్తానికి ఎసరు పెట్టింది కదా పార్టీని. అంటే ఇంత గొప్ప పార్టీని తీసుకెళ్లి విలీనం చేస్తారని చెప్పింది. ఒక్కసారి విలీనం అయినటువంటి అనేక పార్టీలు తెచ్చాం. తెలంగాణ ప్రజాసమితి మర్రి చెన్నారెడ్డి స్థాపించినటువంటి పార్టీ ఆయన విలీనం చేసిన తర్వాత ఏకాకిగా మిగిలిపోయాడు, దాని ఐడెంటిటీ కోల్పోయింది. అంటే ఒక సముద్రంలోకి ఒక నది కోల్పోతే ఎట్లయితే ఐడెంటిటీ కోల్పోతుందో అట్లా ఒక పార్టీని, ఒక రాజకీయ పార్టీని తీసుకెళ్లి ఒక పార్టీలో విలీనం చేసిన తర్వాత ఇంకేం మాట్లాడుకోవడానికి ఉండదు. ఇంతకుముందు మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానీ ప్రజారాజ్యం రిప్రజెంటేటివ్స్ ఎవరైనా చెప్పుకోవడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి.
అయితే కవిత మాట్లాడిన తర్వాత ఆ వాదనకు కాస్త బలం చేకూరింది. అట్లానే బీఆర్ఎస్ నుంచి పెద్ద కౌంటర్ గానీ లేకపోతే ఆమె పైన క్రమశిక్షణ చర్యలు గానీ ఏమీ తీసుకోలేదు. ఇప్పుడు తాజాగా సీఎం రమేష్ గారు మాట్లాడుతూ ఆయన విసురుతున్న సవాల్ ఏంటంటే, మీరు కాదంటే చెప్పండి, నేను ఫుటేజ్ బయట పెడతానని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏమైనా ఇప్పుడు కేటీఆర్ రెస్పాన్స్ ఎట్లా చూడొచ్చు అంటే, కవిత విషయంలో ఖండించలేదు, కవితను మందలించలు లేదు. ఈ విషయంలో ఎప్పుడు లేఖ బయటకు వచ్చిన టైంలో ఆపరేషన్ కగారు గురించి రజతోత్సవ సభలోనే కేసీఆర్ మాట్లాడారు తప్ప ఈ అంశం గురించి మాట్లాడలేదు. సో బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో ఉన్నారా లేదంటే గతంలో విలీనం అన్నటువంటి మాటలు అన్నారా, ఈ అనుమానాలు ఉన్నాయి అన్న మాటలకు ఈరోజు సీఎం రమేష్ చేసినటువంటి కామెంట్స్, సీఎం రమేష్ ఈరోజు సవాల్ విసిరారు, దమ్ముంటే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఈ విషయం పైన అని చెప్పేసి. సో రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? అంటే నిజానికి సీఎం రమేష్ మాట్లాడుతున్నది చాలా బలంగా మాట్లాడుతున్నారు ఆయన. అట్లానే మీరు కాదంటే చెప్పండి, నేను సీసీటీవీ ఫుటేజ్ బయట పెడతా, మీరు నాతో వచ్చినటువంటి సందర్భం, నాతో మాట్లాడినటువంటి సందర్భం బయట పెడతాను అంటున్నారు. అంటే నిజానికి ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఈ రోజు రాష్ట్రంలో ఒక బలమైన శక్తి, కాదనడానికి వీల్లేదండి. టీఆర్ఎస్ పార్టీకి బలమైనటువంటి పునాదులు ఉన్నాయి. అదేం కుప్పగూలిపోయినటువంటి పార్టీ కాదు ఈ రాష్ట్రంలో. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షము 38 మంది ఎమ్మెల్యేలు కలిగినటువంటి పార్టీ. అంటే ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చు కాక, కానీ బలమైనటువంటి పునాదులు ఉన్నాయి, బలమైనటువంటి సంస్థాగతమైనటువంటి నిర్మాణం ఉంది, ఓటు బ్యాంక్ ఉంది, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది రాష్ట్రంలో. తాను వేసినటువంటి ముద్ర కూడా బలంగా ఉంది రాష్ట్రం పైన, కాదనడానికి వీల్లేదు. మనం అది చెరిపేస్తే చెరిగిపోని చరిత్ర కాబట్టి అంత బలమైనటువంటి ఒక రాజకీయ శక్తిని ఈ రోజు ఇంతమంది నిందలు వేయడం, ఇంతమంది ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా దీన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం, కాదని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కార్యకర్తలకు, అంటే మనోధైర్యాన్ని నింపడానికి మనం అట్లాంటి పని చేయడం లేదు, చెయ్యబోము. మనం ఈ పార్టీకి ఎప్పటికీ రక్షించుకుంటాం. అంటే ఒక దిశలో జాతీయ పార్టీగా విస్తరించాలనేటువంటి ప్రయత్నాలు జరిగినటువంటి ఈ పార్టీని ఒక బీజేపీలోకి విలీనం చేయడానికి జరిగినటువంటి చర్చలు నిజమా కాదా అనేటువంటి అంశాన్ని, అంటే మొత్తం కార్యకర్తల మనోభావాలు కానివ్వండి, వాళ్ళ అభిప్రాయాలు కానివ్వండి, ముందుకెళ్ళి ఇప్పుడు స్థానిక సంస్థలే కాదు, రేపు పార్టీని ముందుండి నడిపించడానికి డెఫినెట్ గా ఆ పార్టీ నాయకత్వం ఒక భరోసాని నింపి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతోంది శ్రీకాంత్. రైట్.